ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మలాకి గ్రంథంలో నుండి 3వ పాఠ్య భాగముగా దేవుని ఆజ్ఞను మనము తప్పక పాటించాలని చెప్పిన మలాకి గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆశీర్వాద ఫలములను శపింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించగలడు, ఆ ఆశీర్వాదాన్ని తీసివేయగలడు. అది ఆయన దగ్గరే ఉంది. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి అణిగిమణిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని ఆజ్ఞను పాటించే వారంటే దేవునికి చాలా ఇష్టం. నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంతో మేలు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆజ్ఞను పాటించేవారిగా ఉందాం. ఆయన ఆజ్ఞ లేక మాట పాటించకపోతే మనకు ఆశీర్వాదాలు తీసివేస్తాడు అని గట్టిగా నొక్కి వక్కాణించి దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక మన జీవితంలో దేవుని మాట వినేవారిగా మనం బ్రతుకుదాం. ఎందుకంటే మాట వినకపోతే అది పాపము. కనుక దేవునికి స్తోత్రం. అనగా దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే అది మనకు దీవెనకరం, వినకపోతే అది శాపం. కాబట్టి నీవు సరిగ్గా వింటున్నావా? దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా? ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఈ రోజున నీవు పాటించాలని మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.